రక్షించేవాడు, నిత్య నరకం నుండి రక్షించేవాడు. కాబట్టి మరి మానవుడు నరకానికి వెళ్ళడం దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని స్వరూపము మానవుడు. తన స్వరూపము చేత తన పోలిక చొప్పున దేవుడు మానవుడిని కలగజేసినాడండి. అయితే ఇటు మానవుడు పాపాన్ని బట్టి దేవుని దూరమై, దేవుని ఎరక్క, సృష్టికర్త దేవుని తెలుసుకోలేక పాపంలో నశించిపోయేవాడుకుంటున్నాడు. అందుకొరకే రక్షించడానికి లోకంలోకి వచ్చినాడు. ఏం చేసినాడండి ఆయన వచ్చాడంటే మానవులందరి కొరకు తన ప్రాణము నర్పించినాడు. మన పాపముల కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టినాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, తలకు మొలకేయడం, ప్రక్కన బల్లెంపోటు పొడవబడింది, పంచ గాయములు పొంది తన పరిశుద్ధమైన రక్తాన్ని మానవుల పాప పరిహారము కొరకై కల్వరి శిలువలో చిందించినాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చినాడండి. ఇంటిలో ఎవరు కూడా నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, కనుకనే నేను ఇటువంటి మరణానికి మరి బాధ్యత చేసుకున్నానని రాసి చనిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు. మనిషిలో మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తా ఉన్నాడు. మరి పాపాన్ని ద్వేషిస్తున్నాడు, మనిషిని ఆయన మానవుడిని ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా,